మీరేంటి ఇక్కడ? కైలాష్ ఎక్కడ? లోపలికి రండి. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. ఏం జరిగిందో ఏంటో. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి సీరియస్ గా గన్ తీసుకువెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఇదంతా చేసిన తేజ గారిని వదలన్నాడు. ఏంటి, ఇదంతా తేజ చేశాడా? కైలాష్ కోసం 100 సార్లు ఇప్పటికి తేజకు ఫోన్ చేశాను. నాకు తెలియదు అంటున్నాడు. నాకేంటో చాలా భయంగా ఉంది సిద్ధ. నిన్న కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. మీరేం భయపడకండి, ఏదైనా బార్లో కూర్చొని ఉంటాడు. మార్నింగ్ కల్లా వచ్చేస్తాడులే. ఫ్రెండ్వి, నీకైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అస్సలు సీరియస్ లేదా మనిషికి. నాకు కర్మ. వచ్చేస్తాడులేండి. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చిన్న ఒకటే ఇంట్లో ఉంటాడు. డబ్బు కోసం తేజ ఎంత పని చేశాడో చూడు. ప్రాణాలు కూడా తీసేస్తారా? నా సంగతి అయితే పర్లేదు, కానీ చిన్న నానేడి అంటే నేనేం చెప్పను. అందరూ చనిపోయారు. ఇక మిగిలింది మన ఇద్దరమే. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాణ్ణి నేను చంపానా? నేనలా అనలేదు. మరేం మాట్లాడుతున్నావు? ఎవరు చంపుంటారా అని. కైలాష్ లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన్రా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. వాడు నా ప్రాణ స్నేహితుడురా. వాడి ఆత్మే గనక ఇక్కడుంటే వాడు ఖచ్చితంగా నాతో చెప్తాడు ఏ నా కొడుకు వాడిని చంపాడో. నన్నే మోసం చేస్తాడా? నా కళ్ళ ముందే జరుగుతున్నా తెలుసుకోలేకపోయాను. ఎవరు? సిద్ధార్థ్. ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటాడేమో అని నా అనుమానం. అలా ఏం జరుగుండదు. పొగలు పక్కన తీసుకో. పక్కన రేడియేటర్ హీట్ ఎక్కినట్టుంది. ఓపెన్ ది బ్యాట్. ఏమై ఉంటుంది? వెళ్ళి వాటర్ తీసుకురా.
హలో, ఏపీ 3456 లాన్సర్ కార్ మీ గ్యారేజ్ కి రిపేర్ కి వచ్చిందా? ఒక్కసారి ఉండండి. ఓసారి కరెక్ట్ గా చూసి చెప్పమ్మా. థ్యాంక్ యూ. I'm back. సరే తేజ, నేను బయలుదేరుతాను. బాగా లేట్ అయింది. వెళ్దూలే, పార్టీ ఇంకా పూర్తవ్వలేదు. ఫినిష్ చేద్దాం. ఏంటి? డ్రింక్ ని. ఓ, డ్రగ్స్ చాలా డేంజర్. నువ్వు ఇచ్చిన షాక్ హెవీ డోస్ కూడా సరిపోవట్లేదురా. మన వాళ్ళందరికీ నీ విషయం తెలిసిపోయింది. ధర్మాకి తెలిసింది. ఆఖరికి మబ్బుగాడు అనుకున్న కైలాష్కి తెలిసింది. కానీ నేను తెలుసుకోలేదు. ఎలా చేసావురా? అది నువ్వు జీవితాంతం ట్రై చేసినా తెలుసుకోలేవు. నిన్న అనవసరంగా నమ్మానురా. తప్పు నాదే. నువ్వు హైట్ తక్కువైనా నీ బుర్రకి వెయిట్ ఎక్కువరా. నన్నే చీట్ చేస్తావు. ఆర్య పేరు మార్చుకొని ఇదంతా చేస్తే కనిపెట్టలేననుకున్నావురా? నేను చెప్పేది విను. మన కోసమే చేశాను, వేరే దారి లేదు. ఏం చేయమంటావు? బాసు, ఆ డబ్బుతో మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం అనుకున్నాను. అన్ని వదిలేద్దాం అనుకున్నాను. నేను ఎవరిని కావాలని చంపలేదు బాసు. నువ్వు నాకు కావాలి వాసుకి. ఇదంతా నీ కోసమే చేశాను. పోలీస్ చెప్పేద్దాం. పోలీసులకు చెప్పేద్దాం ప్లీజ్. చెప్పేద్దాం ప్లీజ్. పోలీస్ చెప్పేద్దాం. పిచ్చా నీకేమన్నా? నేను దొరికిపోతాను వాళ్ళకి. వసు, నువ్వు సైలెంట్ గా ఉండు. తేజ ఇక్కడికి వచ్చిన విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అంతా నేను చూసుకుంటాను. నాకు వదిలే. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఐల్ టేక్ కేర్. కైలాష్, నిన్ను చంపిన తేజ గాని చంపేశాను.
మంగరాజు రిపోర్టింగ్ సార్. జూబ్లీ హిల్స్ కేజీఎఫ్ దగ్గర మర్డర్ జరిగింది సార్.